హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సోయా చిల్లీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, మిల్ మేకర్ మంచూరియా చైనీస్ రెసిపీ. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, చాలా ఈజీ. లేట్ ఎందుకు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అలాగే ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకుని ఈ మిల్ మేకర్ను సాఫ్ట్గా అయ్యే వరకు నానబెట్టుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ వాటర్ కూడా చల్లారిపోతుంది కదా. ఇప్పుడు ఒక మిల్ మేకర్ని ఇలా పట్టుకుని చూస్తే మనకు సాఫ్ట్గా ఉన్నప్పుడు మనం ఈ మిల్ మేకర్ల నుంచి వాటర్ మొత్తం తీసివేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి ఈ మిల్ మేకర్లను తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవన్నీ మిల్ మేకర్కి కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అన్ని మిల్ మేకర్కి ఇలా మంచిగా కారం పట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ ఈ మిల్ మేకర్లకు మంచిగా కలిసేలా ఇలా చేయితో మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిసిన తర్వాత మనం ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అన్ని మిల్ మేకర్ని మనం ఆయిల్లో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కలర్ రావడానికి, 10-15 నిమిషాల టైం పడుతుందండి ఇలా మంచిగా ఈ మిల్ మేకర్ ఫ్రై అవ్వడానికి. ఇలా స్లోగా ఫ్రై చేస్తేనే లోపల క్రంచీగా బయట మంచి కలర్ వస్తుంది. ఇలా స్పూన్తో కలుపుతూ మనం మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వకపోతే లోపల సాఫ్ట్గా ఉండి మనం తింటుంటే మెత్తగా ఉంటుందండి. లోపల క్రంచీగా ఉండాలి, ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా అన్ని మిల్ మేకర్ని తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని మందమైన కడాయి పెట్టుకుని మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకునే ఈ చైనీస్ రెసిపీ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు వెల్లుల్లి ముక్కలు, 1 చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, చిన్న కప్పు టమాటా కెచప్, 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మంట మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టే ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ఇలా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇలా మీ దగ్గర ఎన్ని రకాల క్యాప్సికాలు కలర్స్ ఉంటే అన్ని కలర్స్ వేసుకోవచ్చు. నేనైతే రెడ్, గ్రీన్ ఇలా వేసుకున్నా. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయల చీలికలను కూడా వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మనం ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది, అడుగు పట్టకుండా. ఇలా ఒకసారి కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2-3 నిమిషాలకు ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడికేటప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ వాటర్ని ఇప్పుడు వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ని వేయడం వల్ల చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇలా స్పూన్తో కలుపుతూ మనం ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా స్పూన్తో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల స్లోగా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. అడుగు పట్టకుండా స్పూన్తో ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి.
ఈ మిల్ మేకర్ కలిసేలా స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద స్పీడ్గా మనం ఫ్రై చేసుకోవాలి. మంటను కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మరీ తిక్కుగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునే కంటే ముందు 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, వేడివేడి సోయా చిల్లీ రెసిపీ రెడీ అయిపోయింది. కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం నువ్వులను కూడా వేసుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, సోయా చిల్లీ రెసిపీ మీకు నచ్చిందా? మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారా? రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.